జూబ్లీ హిల్స్‌లో బీఆర్ఎస్‌కి ఒక పెద్ద సమస్య. బీజేపీ గేమ్ ఏస్తుందేమో అనే భయం. ఎందుకంటే అక్కడ ఏదైతే బీఆర్ఎస్సే గెలవటం, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మరణించినటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి ఎన్నికల్లో మరణించిన ఎమ్మెల్యే భార్య సునీతకి టికెట్ ఫస్ట్ అంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్‌లో ఫస్ట్ టికెట్ ప్రకటించింది బీఆర్ఎస్సే. కాంగ్రెస్ ఇంకా అధిష్టానం నిన్న కూడా మీటింగులు పెట్టుకుని రేవంత్ అధిష్టానానికి డిసైడ్ చేసుద్దని చెప్పడం, ఈ మధ్యలో అజార్ కావచ్చు, యాదవ్ కావచ్చు, ఇట్లా రకరకాలైనటువంటి చర్చలు నడవడం ఇదంతా చూసాం. ఇప్పుడు వచ్చేటప్పటికి బీఆర్ఎస్ ఫస్ట్ టికెట్ అనౌన్స్ చేసింది, వాళ్ళ భార్యకి అనౌన్స్ చేసింది. అయితే అసలు ఎప్పటి నుంచినో గోపీనాథ్ కార్యకలాపాలన్నింటినీ చూసుకునేది ఆయన సోదరుడు వజ్రనాథ్. వజ్రనాథ్ తనకి టికెట్ కావాలంటున్నాడు. బీఆర్ఎస్ ఏమో ఆయన పక్కన పెట్టి సెంటిమెంటల్గా ఆమెకి ఇచ్చింది. అయితే వజ్రనాథ్ను కూడా వదులుకునేందుకు సిద్ధంగా లేదు. కానీ వజ్రనాథ్కి ఏంటి ఇప్పుడు అవకాశం రాకపోతే, ఇప్పుడు ఆమె గెలిచేసిందంటే ఇక జీవితంలో మళ్ళీ ఆయనకు అవకాశం రాదు. ఆమె ఓడాలని కోరుకుంటాడు. ఒకటి పక్క నుండి ఓడగొట్టడమా, లేకపోతే కనుక వేరే పార్టీకి వెళ్ళి తను పోటీ చేసి గెలవడం. బీజేపీ ఆయనకి ఏమైనా టికెట్ ఆఫర్ చేస్తే కనుక బీజేపీకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నటువంటిది ఒక ప్రచారం జరుగుతుంది. మరో పక్కన కాంగ్రెస్ పార్టీ పిలిచిస్తుంది, తద్వారా ఆ సీటుని క్యాప్చర్ చేస్తుంది అనేది మరొక ప్రచారం జరుగుతుంది. ఒకే కుటుంబంలోని వాళ్ళకి సంబంధించినటువంటి చర్చ ప్రారంభమైంది.